చైర్మన్ మేయర్ల రిజర్వేషన్లు ఖరారు. 121 మున్సిపాలిటీలు 10 కార్పొరేషన్ల ఫైనల్. ప్రస్తుతం 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లపై ఎన్నికలు. 2011 జనాభా ప్రాతిపదికన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు బీసీ గణన ప్రకారం బీసీలకు నేడో రేపో ఎన్నికల సంఘానికి జాబితా. ఎలక్షన్లు సిద్ధమంటూ 2 రోజుల్లో ప్రభుత్వం తరపున లేఖ. చైర్మన్ మేయర్ల రిజర్వేషన్లకు పెద్ద ఎత్తున కూడా ఖరారైపోయిన పరిస్థితి. ఈ రిజర్వేషన్లో 50% పైగా కూడా మహిళలకే కేటాయించినట్టుగా కూడా తెలుస్తోంది. ఇంతకుముందు కూడా జిహెచ్ఎంసీలో మహిళలకే కేటాయించారు. మహిళలకు కేటాయించి ఇప్పుడు మళ్ళీ మహిళలకే మంచి స్థానం కూడా జిహెచ్ఎంసీలు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక్కడ ప్రస్తుతం 131 మున్సిపాలిటీలు ఉన్నాయి. హైదరాబాద్లో 10 కార్పొరేషన్లు ఫైనల్గా ఉన్నాయి. అంటే తెలంగాణ మొత్తానికి సంబంధించి 121 మున్సిపాలిటీలు 10 కార్పొరేషన్లు ఫైనల్ అయిపోయినాయి. ప్రస్తుతం 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకి ఎన్నికలు. అంటే మొదటి విడతలో ప్రస్తుతం 116 మున్సిపాలిటీ ఎన్నికలు ఏర్పాటు చేసిన తర్వాత 7 కార్పొరేషన్ ఎన్నికలు ఏర్పాటు చేసి మరొక విడతలో మిగతా మున్సిపాలిటీ కూడా ఎలక్షన్స్ ఉండబోతున్నాయని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది. అయితే 2011 జనాభా ప్రాతిపదికన ఈ రిజర్వేషన్లు ఇచ్చామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఒకసారి 50% మహిళలకే లాటరీ విధానంలో ఉమెన్ రిజర్వేషన్లు ఫైనల్. ఇక్కడ చూసుకుంటే లాటరీ విధానంలో ఉమెన్స్కి అంటే 50% పైగా కూడా మహిళలకే ఎక్కువగా ఇచ్చామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ మున్సిపాలిటీ ఎన్నికల్లో కీలకమైన మేయర్ చైర్పర్సన్లు, వార్డు కౌన్సిలర్లు, డివిజన్ కార్పొరేటర్లు, రిజర్వేషన్ల అధికారులు శనివారం ఫైనల్ చేశారు. రాష్ట్ర స్థాయిలో మాసప్ ట్యాంక్లోని సిడిఎంఏ కార్యాలయంలో జిల్లా స్థాయి కలెక్టర్లు ఈ ప్రాసెస్ను కంప్లీట్ చేశారు. 2011 జనాభా ప్రాతిపదికన ఎస్సీల రిజర్వేషన్లు బీసీ గణన ప్రకారం బీసీల రిజర్వేషన్లు ఖరారు చేయగా మహిళా రిజర్వేషన్లు లాటరీ విధానంలో ఫైనల్ చేశారు. నేడో రేపో ఎన్నికల సంఘానికి కూడా జాబితా ఇవ్వనట్టుగా తెలుస్తూ ఉంది. రిజర్వేషన్ల జాబితాను మున్సిపల్ శాఖ అధికారులు ఎన్నికల సంఘానికి అందించాల్సి ఉంటుంది. ఈ లిస్టుతో పాటు ఎన్నికలను సన్నద్ధంగా వ్యక్తం చేస్తూ ప్రభుత్వం నుంచి సైతం లేఖ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లేఖను సిఎస్ రామకృష్ణారావు అందించాల్సి ఉంటుంది. నేడు మేడారంలో నిర్వహించినటువంటి రాష్ట్ర కేబినెట్ సమావేశానికి సిఎస్ తప్పకుండా వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో నేడో రేపు ఎలక్షన్ కమిషన్కు లేఖ అందజేసి త్వరలో ఎన్నికలు కూడా ఉండబోతా ఉన్నాయి. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా మున్సిపాలిటీలో ఈ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి మళ్ళీ కూడా 50% పైనే మహిళలకు కూడా కేటాయించినట్టు తెలుస్తూ ఉంది. పార్టీలు ఇప్పటికైతే పెద్ద ఎత్తున మేనిఫెస్టో కూడా సిద్ధం చేసుకుంటా ఉన్నాయి. ఏదైతే సికింద్రాబాద్ మున్సిపాలిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇటు బీజేపీ బీఆర్ఎస్ పెద్ద ఎత్తున కూడా ప్రొటెస్ట్ కూడా చేస్తూ ఉన్న పరిస్థితి. ఖచ్చితంగా సికింద్రాబాద్ యొక్క అస్తిత్వాన్ని మీరు పోగొట్టే ప్రయత్నం చేయకండి. సికింద్రాబాద్ లేనిది అసలు హైదరాబాద్ సంస్థానం లేదు అంటూ కూడా చాలా రకాలుగా బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతూ ఉన్న పరిస్థితి. అంటే ఇక్కడ ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మేము మా జెండా ఎగరేయాలంటే మా జెండా ఎగరేస్తాం, మా మేయర్ కావాలని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా నిన్న కూడా అత్యవసర సమావేశం విజయ సభ కూడా బీజేపీ ఏర్పాటు చేస్తుంది. అలాగే బీఆర్ఎస్ కూడా ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉంది. ఏదైతే ఉన్నటువంటి కొత్త వ్యక్తులకు కూడా పార్టీల టికెట్లు కేటాయిస్తూ ఉన్న పరిస్థితి. పార్టీల టికెట్లు కేటాయించి అందరూ కూడా ఖచ్చితంగా పెద్ద ఎత్తున దీనిపై పోరాటం చేయాలి. మళ్ళీ జిహెచ్ఎంసీలో విస్తరింపజేస్తే జిహెచ్ఎంసీలో మేయర్ సీటుని మనం దక్కించుకుంటే పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఒక మంచి ఊపందుకునే విషయం ఉంటుంది. ఖచ్చితంగా అందరం పోరాటం చేయాలని చెప్పేసి కూడా అన్ని పార్టీల వాళ్ళు మంచి మేనిఫెస్టోలతో ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితి. మరి చూడాలి అసలు నిజంగా మేయర్ సీట్ని ఎవరు దక్కించుకునే ఛాన్స్ ఉంది, అసలు ఏం జరగబోతుందని చెప్పేసి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా తెలియాల్సిన అవసరం ఉంది.